నియోజకవర్గాన్ని వదిలేసి 24 గంటలు గుంటూరులో ఉండే నీకు నియోజకవర్గ ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయి? ఆనందబాబు అంటూ వేమూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరికోటి అశోక్ బాబు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చావలి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అశోక్ బాబు మాట్లాడుతూ, టీడీపీ అధికారంలో మంత్రిగా నువ్వు చేసిన అరాచక పాలన, నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని అశోక్ బాబు సవాల్ విసిరారు. జన్మభూమి కమిటీల ద్వారా మీరు చేసిన అరాచక పాలన ప్రజలు ఇంకా మర్చిపోలేదని, నిన్ను నమ్మే స్థితిలో ప్రజలు లేరు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పేద పిల్లలు బడికి పోవట్లేదు, డ్రాప్ అవుట్స్ ఉంటున్నాయి, వాళ్ళు కూలికి తీసుకెళ్తున్నారు పిల్లలని చెప్పేసి బడికి పంపిస్తే అమ్మఒడి డబ్బులు 15,000 రూపాయలు ఇస్తున్నారు. అది రాక్షస పాలన. విద్యా దీవెన అగ్రవర్ణంలో కూడా పేదవాళ్ళకి, మామూలుగా జనరల్గా ఎస్సీ ఎస్టీలకే ఉండేవి, బీసీలు కానీ మైనారిటీస్ కానీ అగ్రవర్ణంలో ఉండేటువంటి పేదలకు కానీ వాళ్ళకు కూడా విద్యా దీవెన ఇచ్చేసేసి చదివించి దేశ విదేశాలకు పంపిస్తున్నటువంటిది రాక్షస పాలన. 45 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు చేయూత డబ్బులు 18,750 రూపాయలు సంవత్సరానికి ఇచ్చి ఈ 4 సంవత్సరాల్లో 75,000 రూపాయలు వాళ్ళ కుటుంబానికి చేర్చడం రాక్షస పాలన. ఆసరా వాళ్ళు గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళందరికీ, మహిళా తల్లులందరికీ ఆసరా డబ్బులు 5 సంవత్సరాలు ఆసరా డబ్బులు వేసి వాళ్ళు చేసినటువంటి అప్పుని తీర్చి ఆ కుటుంబాలకి అండగా ఉండడం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రాక్షస పాలన. ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ మీడియం విద్య అందుబాటులోకి తీసుకురావడం రాక్షస పాలన. పేద వర్గాలకి ఇంటి స్థలాలు తీసుకొచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకునేటటువంటి ఎంతమంది ఎస్టీస్ కాలవల పక్కన తాటాకుల గుడిసెలు వేసుకొని వాళ్ళు 50-60 సంవత్సరాల నుండి వాళ్ళ జీవితకాలం ఆ తాటాకుల నేళ్లోనే బ్రతుకుతున్నటువంటి ఆ కుటుంబాలకి ఈరోజు ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించడం అనేది రాక్షస పాలన. 75 సంవత్సరాల నుంచి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వేచ్ఛ అనేది లేనటువంటి ఈ పేద వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు, అగ్రవర్ణాల్లో పేదలు, వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థను ఒకటిచ్చి, సచివాలయ వ్యవస్థను ఒకటిచ్చి స్వేచ్ఛను అందించాడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. అది రాక్షస పాలన. ఏది రాక్షస పాలన? స్వేచ్ఛ అనేటువంటిది అందించడం రాక్షస పాలన. మీ దగ్గరకు వచ్చి జన్మభూమి కమిటీలలో మోకరిల్లడం రాక్షస పాలన. ఈ రోజున ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న సురక్ష అని చెప్పేసి పెట్టి ప్రతి ఇంటికి వాలంటీర్లను పంపించి, సచివాలయ వ్యవస్థను పంపించి, మండల అధికారులను పంపించి వాళ్ళకి కావాల్సినటువంటి డెత్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, వాళ్ళకి అర్హత ఉన్నటువంటి సర్టిఫికేట్లన్నీ వాళ్ళకి ఒక క్యాంపు పెట్టి ఇంటింటికి పంపించి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వడం రాక్షస పాలన. ఇంటింటికి పంపించి జగనన్న ఆరోగ్య సురక్ష అనేటువంటి ప్రతి పేద కుటుంబానికి, ఉన్నత వర్గాలకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఇంటికి పంపించి ఏఎన్ఎంలు వచ్చి, ఆరోగ్య సిబ్బంది వచ్చి వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేసి, బీపీ చూసి, షుగర్ చూసి, ఇంకా పెద్ద జబ్బులు ఏమన్నా ఉంటే వాళ్ళని ప్రతి ఒక్క గ్రామంలోనూ ఆరోగ్య సురక్ష క్యాంపులు పెట్టి స్పెషలిస్ట్ డాక్టర్లను తీసుకొని వచ్చి వాళ్ళకి ఆరోగ్యాన్ని చూయించి, ఎంత 25 లక్షల రూపాయల దాకా ఖర్చు అయినా వాళ్ళకి ఆపరేషన్లు చేయించి ఇంటికి పంపించి వాళ్ళకి ఆరోగ్య ఆసరా ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రాక్షస పాలన. ఏది రాక్షస పాలన? మీ పాలనలో వంగవీటి మోహన్ రంగా గారిని క్రిస్మస్ రోజున నిర్దాక్ష్యంగా నడి బజార్లో చంపించడం రాక్షస పాలన. ఒక ఎంఆర్ఓని ఈడ్చుకుని వెళ్ళేసి వనజాక్షి గారిని ఈడ్చుకెళ్ళి మీరు ఇసుక దోపిడీ చేస్తున్నటువంటిది రాక్షస పాలన. ఇక్కడ మాట్లాడుతున్నావు, ఇసుక దోపిడీ చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? చేసావు. ఒక సిస్టంలో నడుస్తూ ఉంది ఇప్పుడంతా కూడా. కానీ నువ్వు నీ కోటరీ మొత్తం కూడా దోపిడీ చేశారు. అది రాక్షస పాలన. రాక్షస పాలన అంటే 50 రూపాయలకు మందు ఇచ్చానని అంటావు. మందు అలవాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలందరికీ సారా అలవాటు చేసి, సారా చంద్రబాబు నాయుడు అయినటువంటి నువ్వు మీ మామగారికి వెన్నుపోటు పొడిచావు. మీ మామగారు ఎన్టీ రామారావు గారిని ఈరోజు దేవుడని అంటున్నావు. కానీ ఎన్టీ రామారావు గారు మందు
ఆపేసేస్తే, మద్యపాన నిషేధం చేస్తే, దాన్ని తీసేసి ఈ పేద ప్రజల్ని ఇంకా మద్యం మత్తులోకి నెట్టేసి రాక్షసంగా వాళ్ళ రక్తాన్ని తాగినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పాలన రాక్షస పాలన అని చెప్పేసి చెప్తున్నా. వీటికి సమాధానం చెప్పండి. మీరు చెప్తారో, మీ నక్క ఆనందబాబు గారు చెప్తారో, నేను చెప్తున్నా. పారాచూట్ వేసుకొని రాలా. 144 వెహికల్స్లో నన్ను కొండేపి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఓటర్లతో సహా ఇక్కడికి నన్ను తీసుకొని వచ్చారు. ఒక్కొక్కళ్ళు 500, 1000 రూపాయలు చందా వేసుకొని వాళ్ళు కారులు తీసుకొని వాళ్ళ కారుల్లో నన్ను ఎక్కించుకొని ఒక్క డ్రాప్ ఆయిల్ పోయించకుండా తీసుకొచ్చి ఈ వేమూరు నియోజకవర్గానికి వీళ్ళందరికీ నన్ను వాళ్ళు కొండేపి నియోజకవర్గం నుంచి తీసుకొని వస్తే పారాచూట్లో నుండి వచ్చేదని చెప్పేసి చెప్తావా? నేను చెప్తున్నాను, పేద వర్గాలు ప్రజల్లోనే ఉంటున్నాను నేను. భయం వేసింది మీకు. నక్క ఆనందబాబు గారు కనపడట్లా. ఓట్లు వేయించుకుంటారు, పోయి గుంటూరులో ఉంటారు. రమ్మనండి మీ నక్క ఆనందబాబు గారిని. ఎవరు దండుపాలెం బ్యాచో, ఎవరి మీద రౌడీ షీట్లు ఉన్నాయో, ఎవరు ఏ ఆస్తులు క్రిస్టియన్ ఆస్తులు దోచారో ఎక్కడైనా చర్చించడానికి నేను సిద్ధం. మీ ఆనందబాబు గారిని రమ్మనండి. అవినీతికి సంబంధించి ఎక్కడెక్కడ నక్క ఆనందబాబు అవినీతి చేశాడో మొత్తం తీశాను. మొత్తం దాని గురించి కూడా మాట్లాడతా. అంతేగాని